హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి శేఖర్ అఫీషియల్. నేనైతే ఒక హెయిర్ డ్రైయర్ ఆర్డర్ చేయాలి అనుకుంటున్నాను. నా దగ్గర ఆల్రెడీ ఒక హెయిర్ డ్రైయర్ ఉంది, కానీ అది అయితే అంత ఎఫెక్టివ్గా వర్క్ అవ్వట్లేదు. సో కొత్తది పెడదాము అన్నప్పుడు నేను ఈ అగారో వాళ్ళది వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ అయితే చూశాను. దీని మీద రివ్యూస్ కూడా ఒకసారి చెక్ చేశాను. చాలామంది రివ్యూస్ బాగున్నాయని చెప్పన్నారు. మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు రివ్యూస్ అయితే పక్కా చెక్ చేస్తాం కదా. సో అలానే నేను రివ్యూస్ చెక్ చేస్తే బాగుంది అని చెప్పారు. సో నేనైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసాను. ఇది చాలా సింపుల్ అనమాట. ఒక 4 or 5 వారంటీ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 1 year వారంటీ కూడా ఇచ్చారు దీనికైతే. అండ్ ఒక యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ హెయిర్ డ్రైయర్ అనమాట, అంతే. ఇంకా ఎక్కువ కనెక్ట్ చేయడం, డిస్కనెక్ట్ చేయడం అలాంటివి ఏం అవసరం లేదు. అండ్ దీని డిజైన్ చూసారా ఎంత బాగుందో, రౌండ్ బాల్స్ టైప్ ఇచ్చారు. దీనివల్ల మనకి హెయిర్ లాస్ అనేది ఎక్కువ అవ్వదు. అండ్ మనం కోమ్ చేస్తున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది. సరే ఇంకా ట్రై చేద్దాం కదా అని చెప్పి నేనైతే హెడ్ బాత్ చేశాను. అండ్ జస్ట్ దీనికి ప్లగ్ అయితే కనెక్ట్ చేసుకుంటే చాలు. అండ్ ప్లగ్ కూడా మనకి వైర్ లెంత్ అనేది చాలా ఎక్కువ ఇచ్చారు. లైక్ ఏదైనా మనకి ప్లగ్ పాయింట్ దగ్గరలో లేదు అన్నప్పుడు మనం ఇబ్బంది పడతాం కదా, ఎక్స్టెన్షన్ కావాలి అని చెప్పేసి. బట్ దీనికైతే ఎక్స్టెన్షన్ కూడా అవసరం లేదు, చాలా లాంగ్ ఇచ్చారు. నేను ఇక్కడ వీడియోలో కూడా చూపిస్తున్నాను వైర్ మీకు ఎంత లాంగ్ ఉందా అని చెప్పేసి. సో ఇందులో అయితే మనకి టోటల్గా 3 హీట్ సెట్టింగ్స్ అండ్ 2 స్పీడ్స్ పెట్టుకోవచ్చు. సో మన హెయిర్కి ఎంత హీట్ కావాలో అంతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ ఎక్కువ హీట్ పెట్టేసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ తక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన హెయిర్కి ఎంత కావాలో అంత హీట్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఇంకా నేనైతే నాకు కావాల్సిన హీట్లో పెట్టేసి నేను హెయిర్ డ్రై చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీనివల్ల మనకి హెయిర్ డ్రై ఒకటే కాదు, హెయిర్ స్ట్రైట్నింగ్ కూడా అవుతుంది. సో ఒకవేళ మనం సపోజ్ మనం హెయిర్ డ్రైయర్ ఒకటి, స్ట్రైట్నర్ ఒకటి సపరేట్గా తీసుకుంటే మనకి కాస్ట్ అనేది చాలా ఎక్కువ పడిపోతుంది కదా. బట్ ఇందులో ఇది ఒకటి తీసుకుంటే మనకి డ్రైయర్ ప్లస్ స్ట్రైట్నింగ్ కూడా అయిపోతుంది. అందుకే నేనైతే ఇది ఆర్డర్ పెట్టాను. 2 in 1 కదా బెనిఫిట్ అని చెప్పేసి. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఎంత బాగా వర్క్ అవుతుందని చెప్పి. చాలా ఫాస్ట్గా హెయిర్ అయితే డ్రై అయిపోయింది. అండ్ స్ట్రైట్నింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా చాలా నచ్చింది. అండ్ ఈ అగారో వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ మీ ఇంట్లో ఉంటే మాత్రం పక్కా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను ఇది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అందుకే ఈ ప్రోడక్ట్ ఒక రివ్యూ కూడా నేను వీడియోలో యాడ్ అయితే చేస్తున్నాను. సో మీకు ఒకవేళ ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అమెజాన్ లింక్. సో మీరు దాన్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. మీరే చూడొచ్చు, నేను లెఫ్ట్ సైడ్ అయితే కోమ్ చేశాను, నా హెయిర్ అయితే స్ట్రైట్ అయ్యింది. రైట్ సైడ్ ఇంకా నేను కోమ్ చేయలేదు, సో ఇంకా మెస్సీగానే ఉంది. సో టోటల్ మొత్తం హెయిర్ అంతా కోమ్ చేశాక హెయిర్ మొత్తం అయితే స్ట్రైట్ అయిపోయింది. చాలా ఎఫెక్టివ్గా అయితే వర్క్ అయింది ఇది. తమ్ముడు చూడండి, మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ నేను షేర్ చేశాను. సో థర్డ్ ట్రైమిస్టర్ ఎక్స్పీరియన్స్ ఇంకా షేర్ చేయాలి కదా. నేను యాక్చువల్గా ఎప్పటి నుంచో వీడియో చేద్దాం అనుకుంటున్నాను, బట్ కొంచెం రెస్ట్ తీసుకోవడం వల్ల ఈ మధ్యన అయితే నేను చేయట్లేదు వీడియోస్ అనేవి. సో థర్డ్ ట్రైమిస్టర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు, నార్మల్గానే ఫస్ట్ సెకండ్ ఎలా గడిచిందో, థర్డ్లో అయితే అంత వామిటింగ్స్ అని కానీ ఏమీ లేవు, పూర్తిగా నార్మల్గా ఉంది. ఇంకా నేను 8th month ఐ థింక్ హాఫ్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి నేను ఇంకా మెటర్నిటీ లీవ్ అప్లై చేస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా నాకు కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, లైక్ బ్యాక్ పెయిన్ అవన్నీ అని. ఇంకా ట్రావెలింగ్ ఎక్కువ చేస్తే అది ఎక్కువ అయిపోతుంది అనమాట. అందుకని నేను ఇంకా తప్పనిసరిగా ముందే నేను లీవ్స్ అయితే పెట్టేశాను, మెటర్నిటీ లీవ్. ఇంకా లీవ్స్ పెట్టాక అయితే ఇంట్లోనే రెస్ట్ అనమాట. ఇంక ఎక్కడికి వెళ్ళట్లేదు, అత్తయ్య వాళ్ళకని అమ్మ వాళ్ళకని ఎక్కడికి పంపించలేదు. నాకు తెలిసి అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చే ముందు వరకు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నా కదా, ఇంకా రోజు ఇంట్లోనే అనమాట. మార్నింగ్ లేచి కొంచెం పాలు అండ్ బాదం ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకునేదాన్ని. తర్వాత టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ 2 hours ఏదో ఒకటి తీసుకునేదాన్ని అనమాట. బికాస్ నేను థర్డ్ ట్రైమిస్టర్ ఎంటర్ అయిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెకప్ చేసి మీ బేబీ గ్రోత్ కొంచెం తక్కువ ఉంది, సో మీరు కొంచెం ఇంకా బాగా తినాలి అని చెప్పేవారు అనమాట. ఒక మంత్ నేను పట్టించుకోలేదు, అంటే నేను ఎక్కువ తీసుకోలేను అనమాట. ఏదైనా లిమిట్లో తీసుకోగలను, ఎక్కువ తీసుకుంటే నాకు ఏదో ఫుల్ అయిపోయినట్టు, కడుపు మొత్తం పట్టేసినట్టు, వామిటింగ్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకని అంత పట్టించుకోలేదు. ఇంకా 8th month వెళ్ళాక కూడా సేమ్ ఇంకా అలానే చెప్పారు. ఇంకా అలా చెప్పారని శేఖర్ అయితే మొత్తం ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పడేశారనమాట. నువ్వు 2 hours కంపల్సరీగా తినాలి అని చెప్పేసి. ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా 2 hours ఏదో ఒక ఫ్రూట్ కోర్స్ ఇవ్వడమో, లేదంటే లైక్ ప్రొమోగ్రనట్ ఇవ్వడము, జ్యూస్ ఏదైనా ఇవ్వడం అన్నీ చేసేవారు. ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసారు కదా, ఇక్కడికి వచ్చాక కూడా సేమ్ అంతే.
సో ఇంకా అలా నడుస్తూనే ఉంది. ఇప్పుడు థర్డ్ ట్రైమిస్టర్లో లాస్ట్ మంత్ అనమాట అవుతుంది. డెలివరీ కోసం వెయిటింగ్ అనమాట, ఎప్పుడవుతుందో తెలీదు. సో థర్డ్ ట్రైమిస్టర్లో వచ్చిన చేంజెస్ ఏంటి అంటే మెయిన్గా మనకి బాడీలో చేంజెస్ వస్తాయన్నమాట. మెయిన్గా నా నెక్ చూడొచ్చు, నాకు తెలిసి మీరు చాలా తెలిసే ఉంటుంది. నెక్ డార్క్ అయిపోయింది అండ్ స్కిన్ కూడా కొంచెం వైట్ అయిందనమాట. ఇంకా ఎక్కువ బాగా నిద్ర పట్టట్లేదు ఈ మధ్యన. థర్డ్ ట్రైమిస్టర్ ఎంటర్ అయినప్పటి నుంచి 7th 8th ఓకే, బట్ 9th మంత్ అయితే అస్సలు నిద్ర పట్టట్లేదు అండ్ అటు ఇటు తిరగడం కూడా చాలా కష్టంగా ఉందన్నమాట. ఇంకా చెమటలు కూడా చాలా ఎక్కువ. అసలు ఒక్క 2 minutes ఫ్యాన్ కానీ ఆఫ్ చేసినా, ఏసీ కానీ ఆఫ్ చేసినా ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి. ఇంకా అలా ఓకే, అంతా బాగా నడుస్తుంది. ఇంకా డెలివరీ డేట్ అయితే ఇచ్చారు ఈ వీక్లోనే, బట్ ఎప్పుడా అనేది ఇంకా తెలీదు. వెయిట్ చేస్తున్నాము. నాకంటే ఎక్కువ శేఖర్ వెయిట్ చేస్తున్నారనమాట. మాకన్నా ఎక్కువ మీరు వెయిట్ చేస్తున్నారు, చాలా కామెంట్స్లో చూస్తున్నాం అనమాట. అక్కడ డెలివరీ అయిపోయారు, ఆ డేట్ ఎప్పుడు ఇచ్చారు ఏంటి అని చెప్పేసి. సో డెలివరీ అయితే ఇంకా అవ్వలేదు. నిజంగా ఒకవేళ అయితే పక్క మీతో షేర్ చేసుకుంటాము. నేను ఇంకా అనుకున్న క్లారిటీ ఒక వీడియో చేసి పెడదాము డెలివరీ కోసం అని చెప్పేసి, కానీ ఎందుకులే డైరెక్ట్గా ఏదో ఒక వీడియో చేస్తాం కదా, అందులో చెప్పేద్దాము సపరేట్గా దీనికోసం ఎందుకు అని చెప్పేసి నేనేం చెప్పట్లేదు అనమాట. డెలివరీ అయితే అవ్వలేదు, అయితే పక్కా మీతో షేర్ చేసుకుంటాము. ఇంకొకటి హాస్పిటల్ కోసం కూడా చాలామంది సజెస్ట్ చేస్తున్నారు, అక్క ఇక్కడికి వెళ్ళండి, అక్క అక్కడికి వెళ్ళండి బాగుంటుంది అని చెప్పేసి. సో నేనైతే ఆల్రెడీ ఒక హాస్పిటల్లో, అంటే ఎవరైనా కూడా కన్సీవ్ అయినప్పటి నుంచి ఒక హాస్పిటల్లో చూపించుకుంటారు కదా, ఇంకా లాస్ట్ వరకు ఇంకా అదే కదా. సడన్గా ఇప్పుడు చేంజ్ అయితే మళ్ళీ మనకి డాక్టర్కి తెలీదు, అంటే మన బేబీ గ్రోత్ ఏంటి ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట డాక్టర్కి మళ్ళీ తెలుసుకోవడం. అదే మనం ఫస్ట్ నుంచి చూపించుకున్న డాక్టర్ అనుకోండి, వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది అనమాట మన ప్రోగ్రెస్ ఏంటి, ఏం చేయాలి అని చెప్పేసి, నెక్స్ట్ స్టెప్ ఏమైనా తీసుకోవాలా, ఒకవేళ సీరియస్ అయితే ఏంటి అని చెప్పి. సో అందుకని నేనైతే మీరు చెప్పింది నేను తీసుకోలేకపోతున్నాను. బట్ నేను చూపించుకున్న డాక్టర్ కూడా చాలా మంచి ఆవిడ, చాలా ఒబీడియంట్ అండ్ ఆవిడ కూడా చాలా బాగా ట్రీట్ చేస్తారు. ఆవిడ కూడా మంచి పేరుంది. సో మహాలక్ష్మి హాస్పిటల్ నేను ఆల్రెడీ చాలామందికి కామెంట్స్లో రిప్లై ఇచ్చాను. ఇంకా ఆవిడతో కూడా ఒక వీడియో చేసి మీకు పెడతాను, మీకు కూడా తెలుస్తుంది అంటే ఆవిడ ఎలా ట్రీట్ చేస్తుంది ఏంటి అని చెప్పి మీకు కూడా తెలియాలి కదా. సో నేను ఒక వీడియో ఆవిడతో కూడా చేసి పెడతాను ఏదైనా నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోలో. సో నా అంత బాగానే ఉందన్నమాట ప్రజెంట్ అయితే. సో ఈ విషయం నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, అందుకే వీడియో అయితే చేస్తున్నాను. మేబీ ఇంకా ఈ మధ్యలో నేను ఈ వీడియో చేయకపోవచ్చు. ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత కొంచెం నేను రికవరీ అయ్యాక మళ్ళీ మీకోసం వీడియో అయితే తప్పకుండా చేసి పెడతాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు గౌతమి శేఖర్ అఫీషియల్. బాయ్.